సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ హైకోర్టు చెప్తూ ఉన్నది సెకండ్ షోకు పిల్లల్ని ఎట్లా అనుమతిస్తారు, 16 ఏళ్ల లోపు అది వయసున్న పిల్లల్ని రాత్రి 11 తర్వాత రానివద్దు థియేటర్లకి. పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి దీని మీద అంటుంది. ఇది బాగానే ఉన్నది. హైకోర్టు చెప్పింది బాగానే ఉంది. చిన్న పిల్లలు 16 ఏళ్ల లోపు పిల్లలు వాళ్ళు ఏమంటారు మైనర్లుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచన తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాల్సిన బాధ్యత పెద్దలది. వాళ్ళని బయటికి రాకుండా రాత్రిపూట కట్టడి చేయాలని కోరుకోవడం బాగానే ఉంది. కానీ ఇతరత్రా వాళ్ళు చాలా విషయాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. వాటన్నిటి విషయం ఏమిటి మరి? వాళ్ళు ఇళ్లలో కూర్చున్నా కూడా రాత్రిపూట వాళ్ళు బయటికి రాకుండా సినిమా థియేటర్లకు పోకుండా ఆపగలుగుతాం. కానీ ఇళ్లలోకి ప్రవహిస్తున్న సమాచారాన్ని ఏం చేస్తారు? ఇళ్లలోకి టీవీల ద్వారా, ఓటీటీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేదా ఫోన్లలో ఉండే వీటి ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న సమాచారాన్ని అంతటిని ఎట్లా ఫిల్టర్ చేస్తారు, ఎవరు ఫిల్టర్ చేస్తారు అనేది అది తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులే దానికి సంబంధించి ఆలోచన చేయాలి తప్ప సమాజం కట్టడి చేస్తేనో, చట్టాలు దాన్ని కట్టడి చేస్తేనో అయ్యే పని కాదనే విషయం మాత్రం అందరూ గుర్తించాలి. తప్పనిసరిగా హైకోర్టు చెప్తున్న దాన్ని గౌరవించాల్సిందే. హైకోర్టు మంచి ఆలోచనతోనే చెప్తున్నది, మంచి అభిప్రాయమే అది. కానీ అది ఎంతవరకు అమలు సాధ్యం? వాళ్ళని 16 ఏళ్లలో పిల్లల్ని బయటికి రానివ్వం, నిజమే. రాత్రి 10 దాటిన తర్వాత బయటికి రాకుండా కట్టడి చేస్తాం. నేను ఇంతకుముందు అన్నట్టు ఇళ్లలో వాళ్ళ డ్రాయింగ్ రూమ్లలో టెలివిజన్ల ద్వారా ప్రవహిస్తున్న సమాచారాన్ని, ఎటువంటి సమాచారం ఏమిటి, దాన్ని ఎట్లా ఫిల్టర్ చేస్తారు, ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అనే విషయాల్ని కుటుంబమే చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. అంతేగాని సమాజం చూసే పరిస్థితి ఉండదు.